ఫ్రెండ్స్, ఈ సాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా ఉంది. ఫస్ట్ ఒక డైలాగ్ వస్తది. దాని తర్వాత సాంగ్ వస్తది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందు మనమైతే డెమో చూద్దాం. అదిగో గన్ ఎక్కడా కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గా. ఆడియో అయితే మ్యూట్‌లో పెట్టాను కాపీరైట్ ఇష్యూస్ వల్ల. ఒకవేళ మీకు నచ్చితే మీరైతే లైక్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. లింక్ అయితే మీరు ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఫాంట్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకంచెల్లి ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ మీదైతే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే ఈ ఫోటో యాడ్ చేసుకుంటాను. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటాను. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని నెక్స్ట్ ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసి నెక్స్ట్ ఏంటిదంటే ఎలిమెంట్ కిందకి తీసుకురండి మీరు. ప్రతి ఒక్క ఫోటో ఇలానే యాడ్ చేయండి. ఇంకో ఫోటో యాడ్ చేస్తున్నాను. ఇంకో ఫోటో యాడ్ చేసి దాన్ని కూడా ట్రిమ్ చేసి కిందకి తీసుకొస్తున్నాను. అన్నిటిని టైమ్ లైన్‌కి అయితే సెట్ చేసి పెట్టండి. నెక్స్ట్ ఇలానే అన్ని ఫోటోస్ అయితే మనమైతే యాడ్ చేసుకుందాం. ఒకదాని వెనకాల ఒకటి. నెక్స్ట్ ఈ ఫోటో కూడా యాడ్ చేసుకొని కిందకి ట్రిమ్ చేసుకొని కిందకి తీసుకొచ్చుకుందాం. ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో మొత్తం మనకైతే 7 ఇమేజెస్ అయితే పడుతుంది. మీకు 7 ఇమేజెస్ ఉంటే మీరైతే ఈ వీడియో అయితే చేసుకోవచ్చు ఈజీగా. మీకు ఇంకొకటి ఏంటిదంటే ఇందులో ఒకటి ఉంటుంది. ఒకటి పీఎన్‌జీ తోటి చేసుకోనీకి ఆప్షన్ ఉంటుంది. అది చేసుకోవాలంటే మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకా ఇమేజెస్ అయితే యాడ్ చేద్దాం. ఈ ఇమేజ్ యాడ్ చేసి ఫుల్ కంప్రెషన్ ఏరియా చేసుకొని కిందికి టైమ్ లైన్ సెట్ చేసుకొని కిందికి డ్రాగ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఫుల్ కంప్రెషన్ ఏరియా చేసుకొని ఇది టైమ్ లైన్ వరకు సెట్ చేసుకుందాం. టైమ్ లైన్ వరకు సెట్ చేసుకొని కిందికి డ్రాగ్ చేసుకుందాం. కిందికి డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఏం చేయాలంటే మీకు కాపీ ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోవాలి. దానికి మీరు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరైతే ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చేసి మీరైతే ఫోటోస్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే పేస్ట్ చేయండి. అన్ని ఫోటోస్‌కి అయితే పేస్ట్ చేయండి ఇలానే. ఇలా మీరైతే అన్ని ఫోటోస్‌కి అయితే పేస్ట్ చేసాక మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకో వీడియో ఇంకోలా చేసుకుందామంటే అంటే ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసుకుందామంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకైతే ఒక పీఎన్‌జీ అయితే కావాలి. పీఎన్‌జీ కావాలంటే మీకు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక పీఎన్‌జీ యాడ్ చేసి దాన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని మీరైతే గ్లో అయితే యాడ్ చేసుకోవాలి. గ్లో ఎఫెక్ట్ అని ఉంటుంది. అలాగే పీఎన్‌జీని అయితే కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేస్తే అయిపోతుంది. కిందికి డ్రాగ్ చేసి ఆ ఫాంట్ కింద పెట్టేసేయండి. ఇప్పుడు ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ గ్లో అని సెర్చ్ చేయండి. నాకు రీసెంట్స్‌లో ఉంది. సో, డిలీట్ చేసి మీకు చూపెడుతున్నాను. గ్లో అని సెర్చ్ చేయండి. గ్లో అని సెర్చ్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసి ఇందులో మనం కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరైతే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. నేను చూపెట్టినట్టుగా అడ్జస్ట్ చేసుకొని మన ఫాంట్‌కు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా కాపీ చేసుకోండి. అలాగే మీరైతే కీ ఫ్రేమ్ అయితే సెట్ చేసుకోండి. కీ ఫ్రేమ్ ఎలా అంటే ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని దాని మీద సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. నార్మల్ ఇంతకుముందు ఎంత ఉండేదో రీడింగ్ అయితే చూసుకోండి. చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు టెక్స్ట్ అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసి ఇందులో ఏంటిదంటే ఇదొద్దు. నెక్స్ట్ ఏంటిదంటే అదైతే ఆఫ్ చేసేసి నెక్స్ట్ మనమైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవడమే. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.